నమస్కారం అండి. నమస్కారం శర్మ గారు. డాక్టర్ శ్రీదేవి గారు మనకి న్యూజెర్సీ నుంచి వచ్చారు. కైలాస మానసరోవర యాత్రకి గురు పౌర్ణమికి చేద్దామని చెప్పి గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వీరు మాట్లాడడం జరిగింది నాతో మొదటిగా. తర్వాత ఎంతో విశేషంగా ఈ యాత్ర చేయాలి, నా కుటుంబ సభ్యులతో చేయాలి, దాంతోపాటు నా మిత్రులు కూడా ఉన్నారు, కలిసి చేద్దామని ఒక 25 మంది మేము వెళ్దాం అనుకుంటున్నామని ఆవిడ సంకల్పించి ఎంతోమందిని అడిగిన తర్వాత కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఆ యాత్ర ఎలా జరిగింది, కైలాస మానసరోవర యాత్ర అనే దాని గురించి స్పష్టంగా డాక్టర్ అవుతున్నారు, అందరూ డాక్టర్లు ఉంటారు, కానీ ప్రపంచంలోనే ప్రఖ్యాత పొందినటువంటి, అంటే ప్రత్యేకంగా అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్లో చాలా పెద్ద గుర్తింపు పొందినటువంటి డాక్టర్ వీరు. మేడం శ్రీదేవి గారికి నమస్కారం అండి. నమస్కారం. హరే కృష్ణ. చెప్పండి, మీ అనుభవాన్ని చెప్పండి. ఈ యాత్ర 1 year నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా నా ప్లానింగ్ అంతాను లాస్ట్ ఇయర్ వెళ్ళాల్సిందే, కొన్ని పరిస్థితుల మూలాన వెళ్ళలేదు. ఈ ఇయర్ 5 hours ఇయర్ అని అన్నారు, కాదు రష్ ఉంటారు కదా అని కొంచెం హెసిటేట్ చేశాము, స్కెప్టికల్ ఉండింది. బట్ లెట్స్ గో అని చెప్పని ఐ బ్రౌజ్ టూ మచ్ అని ఇంటర్వ్యూ అన్ని చేశాను. త్రూ ద రిఫరెన్సెస్ శర్మ గారు మీరు తగిలారు, మాట్లాడాము. నా మెయిన్ ఇంటెన్షన్ మా ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకున్నాము. But unfortunately they could not get the permits because of the Indian passport and American passport, some litigations and all. But my friends came, joined with my friends, like 5 of my classmates actually for almost 35 years. So there are altogether 10 of them, and then my niece from Seattle, she also joined us. Everything started very good, very well, no problems. And then our journey started in Kathmandu, in to see Princess, which we wanted actually. Just good accommodation, good everything is no problems. Everything went smooth all the way up to Nepalganj. We went to Bageshwari temple there. We had excellent darshan of Bageshwari Devi, and then we went to Hilsa, and then the Simikot, very smooth, no problems. And Taklakot, we stayed there. A little bit of problems in the China immigration, they are very strict, but that also went through nicely without much delays, maybe like 1 hour delay maybe there. And then went up to our accommodation in Chaklakot is also very good, no problem. But the problem started with accommodations from Darshan. What we were told and what we were given is little different. We were shocked a little bit, but that's okay, we adjusted. Our main goal is to get the darshan of Shivaji, Kailas Parvatam. So we start memandaru trekking. One of out of 11 of us, only 1 person did walking by walk completely. But మేమందరం కూడాను హాస్టల్స్ తీసుకున్నాము, పోర్టరు పోలీస్ అందరినీ బాగా జరిగింది. వాళ్ళ మంచి హెల్ప్ చేశారు, ఏమీ ప్రాబ్లం కాలేదు. ధీరపుక్లో మా అకామిడేషన్ ఈస్ వెరీ గుడ్. ఆ శివయ్య పాదాల చెంతనే మా రూమ్ ఉండింది. రాత్రంతా చూసుకుంటూ కూర్చున్నాము, చాలా బాగా అనిపించింది. రెస్ట్ రూమ్స్ ఒకటి బాగా ప్రాబ్లం అనుకుంటుంది. ఐ డోంట్ నో హూస్ హ్యాండ్స్ ఇస్ దట్ వన్. కొంచెం అదొకటి ఇంప్రూవ్ కావాలనుకుంటా. ఇట్స్ అ ప్రాబ్లం ఫర్ ఎవ్రీబడి, నాట్ విత్ 1 person. that need to be taken care of. పుణ్యక్షేత్రమైన కైలాసగిరి దగ్గర ఓపెన్ ఎయిర్లో వెళ్ళడం అనేది మహా పాపంగా అనిపించింది నాకు. సో ఐ ట్రై టు టేక్ సమ్ టాబ్లెట్స్, ఇమోడియం టు స్టాప్ కంట్రోల్ అండ్ ఆల్. అది ఒక్కటే కొంచెం బాధగా ఉంది. ఎవరైనా పట్టుదలతోటి అదొకటి ఇంప్రూవ్ చేపిస్తే బాగుంటుంది. ఇంకా మన పుణ్యక్షేత్రం అది, మన దేవుడు పవిత్రంగా ఉంచుకోవాలి కదా అని, అంతే. ఆ దర్శనం మాత్రం బాగా అయ్యింది మాకు, ఆ వాతావరణం అనుకూలించింది. నేను నెక్స్ట్ డే డోల్మాల పాస్కి వెళ్ళాము, హార్స్ పోనీలో బాగా అయ్యింది. డోల్మాల పాస్ వెళ్ళినాక మాకు అక్కడ శివయ్య దర్శనం బ్రహ్మాండంగా అయింది. శివపార్వతులు ఇద్దరు నాకు సాక్షాత్కరించారు. నాకు నేను ఇస్కాన్ డివోటీ, విష్ణుమూర్తి విశ్వరూపం కనిపించింది నాకు అక్కడ. చాలా సంతోషం. ఆ రోజు ఆ డోల్మాల పాస్కి వెళ్ళాక పైన నాకు ఓంకార నాదాలు వినిపించాయి. చుట్టూ చూసాను, బట్ నాది అలిసినేషన్ నాది, ఇది ఏంటి అని. బట్ ఇట్స్ నాట్ మై అలిసినేషన్, ఇట్ ఈస్ రియల్.
దేవుడు నిజంగా ఉన్నాడు ఆ కొండల్లో, ఆయన మనకు దీవించాడు అని చెప్పని అనిపిస్తుంది. అంత బాగైంది. దిగాము చక్కగా, పోర్టర్స్ బాగా హెల్ప్ చేశారు. మీకు ఫుడ్ కానీ కుకింగ్ టీమ్ కానీ మీకు అలాగే మీకు గైడ్ కానీ గైడ్ అంతా పాప సహకరించారు వాళ్ళ లిమిట్లో ప్రకారము. ఒకటే ఏంటంటే 10 రోజులు ఒకటే ఫుడ్ తినడం కొంచెం మనకు కష్టం అవుతుంది. ప్యాక్ చేసుకుంటే బెటర్ అనుకుంటా, పర్మిట్ చేస్తే వాళ్ళు ఎవరైనా. ఓకే, అయిన పని అయితే అయిపోయింది, జరిగింది. మంచి దర్శనం అయ్యింది, చాలా బాగుంది. మానసరోవర్ దగ్గరలో ఉన్నటువంటి సరోవర్ దగ్గర అయితే బ్రహ్మాండమైన పూజ చేసుకున్నాం. పౌర్ణమి రోజు అభిషేకం చేశారు, ప్రత్యేకంగా మీరే అభిషేకం చేసుకున్నారు. అభిషేకం మేమే చేసుకున్నాము, అంత బాగైంది. కైలాస్ గిరి కూడా కనపడ్డారు మంచిగా. అక్కడ అకామిడేషన్ మేము అనుకున్నట్టుగా లేక్ వ్యూ రాలేదు మాకు. యాక్చువల్గా లేక్ వ్యూ హోటల్ అది, ఎందుకంటే ఎక్కువ మంది యాత్రికులు రావడం వల్ల ఆ హోటల్ అయితే లేక్ వ్యూ, కానీ రూమ్స్ అందరికీ లేక్ వ్యూ రావడం తక్కువ. అక్కడ ఉన్న హోటల్లో మీకు సేమ్ ట్రిపుల్ బెడ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం. అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళకి, మిగతా ఇండియన్స్కి అయితే కామన్ టాయిలెట్స్ అవి ఇస్తున్నారు. లక్కీగా కానీ కాకపోతే జనాలకు అవేర్నెస్ లేదు. ఉన్నాయి మంచి హోటల్స్, ఒకటే హాట్ స్ప్రింగ్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఓన్లీ 20 రూమ్సే ఉంటాయి. ఒకేసారి పౌర్ణమికి ఎక్కువ మంది జనాలు రావడం వల్ల అదే టైంలో మనం ముందర బుక్ చేసుకోవచ్చు. మనం బుక్ చేసుకుంటే స్పీకింగ్ ఈ టైంలో అంత ఎక్కువ లేరు, కానీ సమ్ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ఇచ్చేసాం ఇది అంతే ఇంకా అన్నమాట. అది బట్ తర్వాత అంతా బాగా అయ్యింది. టాక్లకోట్ వరకు ఒక రోజు పరిక్రమ చేసే వాళ్ళు కూడా రెండో రోజు కూడా మీరు చక్కగా పరిక్రమ చేశారు. అది తక్కువలో ఈ సంవత్సరం ఎక్కువ మంది వెళ్ళిన యాత్రికుల్లో రెండో రోజు చాలామంది పరిక్రమ చేయకుండా తుఫాను, ఇటు మంచు తుఫాను రావడం వల్ల చాలామంది ఆగిపోయారు. కానీ మీకు రెండో రోజు కూడా అతి తక్కువ సమయంలో మీకు రెండో రోజు కూడా శివయ్య అనుగ్రహం. నేను ఇప్పుడు వెళ్ళిన బ్యాచ్లో ఇప్పుడు దాకా చూడడం కూడా పొద్దుట మార్నింగ్ 5కి వెళ్ళిన వాళ్ళు రాత్రి 8కి 9కి వెళ్ళేవారు. అలాగే ఉదయం వెళ్ళిపోవాలని వాళ్ళం. అలాంటిది మీరు 7:30 ఆ టైంకి సన్ రైజ్ అయ్యాక వెళ్ళారు. సలహా ఏంటి అని అంటే, ధీరాపుక్లో అందరు దిగినాక ఇన్స్టెడ్ ఆఫ్ రషింగ్ దెమ్ ఇన్ టు ద రూమ్, ఎందుకంటే అది మనకు ఆగడు, అక్కడ మబ్బులు వచ్చేస్తా ఉంటుంది, మూసిపోతాడు. దేవుడి ద్వారాలు క్లోజ్ అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఆలయంలో దర్శనం అయిన తర్వాత, దేవుడికి హారతి అయిన తర్వాత ద్వారాలు ఎలా క్లోజ్ చేస్తారో అలా మబ్బులు వచ్చేసి క్లోజ్ అయిపోతాయి. ఆ ఉన్న టైంలో అందరికి చూసే అవకాశం జరగాలి అని అంటే, ఎప్పుడైతే ధీరాపుక్లో అందరు దిగారో, దిగినాక అందరిని అక్కడే బయటనే నిలబడండి, దేవుడు వచ్చి మీకు ఆ ద్వారాలు క్లోజ్ అయ్యేదాకా అనేస్తే బాగుంటుంది. అరగంట వెళ్ళిపోయారు లోపలికి. భయం ఎవరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆ వాతావరణం, చలి వాతావరణం అంతా తట్టుకోలేరు. నడిచి వచ్చిన తర్వాత జస్ట్ నా సజెషన్ ఫర్ ఫ్యూచర్ పీపుల్, అంటే వచ్చిన వాళ్ళు స్ట్రెయిన్ అయిపోతారు. ఇంత దూరం వచ్చింది, ఎన్ని సంవత్సరాల వెయిటింగ్ తోటి వచ్చింది ఆయన దర్శనం కోసం కదా. అప్పుడు 1-2-3 క్షణాలు కాకుండా అక్కడ ఉండేసి, అక్కడే బెంచీలు ఉన్నాయి, అక్కడే కూర్చోబెట్టేసేసి పెట్టేస్తే అయిపోతుండే. అదొకటి మీరు కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. అట్లీస్ట్ ఫర్ ద వచ్చే తప్పకుండా. ఎందుకంటే ఇది ఓన్లీ యాత్ర ఒకరితోటి జరిగేది కాదు. ఎంతో మంది యాత్రికులు వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడు మేము పాటించి ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. कैलासवासा शिव शिवा